సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్లు సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత క్రికెట్లో కొత్త శకం మొదలైంది. ఇంగ్లాండ్లో శుభ్మన్ గిల్ నాయకత్వంలోని యువ భారత్ ఎలా ఆడుతుందోనని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20 నుంచి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఈ క్రమంలో లీడ్స్ పిచ్ ఎలా ఉండనుంది? పేసర్లకు అనుకూలిస్తుందా? బ్యాటింగ్ స్వర్గధామంగా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలో ఉంది. గతంలో భారత జట్టు ఎప్పుడూ విదేశాల్లో ఆడినా కూడా పేస్ పిచ్లే ఎదురయ్యేవి. అయితే ఇప్పుడు బుమ్రా, సిరాజ్ వంటి బౌలర్లు జట్టులో ఉండడంతో అచ్చంగా పేస్ పిచ్లను రూపొందించేందుకు ప్రత్యర్థి జట్లు 1కి 2 సార్లు ఆలోచిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే లీడ్స్ పిచ్ గురించి క్యూరేటర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బ్యాట్, బంతి మధ్య మంచి సమతుల్యతను కోరుకుంటున్నారని పిచ్ క్యూరేటర్ రిచర్డ్ రాబిన్సన్ చెప్పాడు. రెవ్ స్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 300 పరుగుల స్కోర్ సాధిస్తే మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతుందన్నాడు. ఇది 5 రోజుల టెస్ట్ మ్యాచ్ అవుతుందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్ ఆడే జట్టు కాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందన్నాడు. మిగిలిన ఇన్నింగ్స్ల్లో తొలి ఇన్నింగ్స్ కంటే ఎక్కువ స్కోరు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.